మొత్తానికి వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా వాళ్ళు భరిస్తున్నారు, తప్పించుకుంటున్నారు. వాళ్ళ నోటితోనే నిజం కక్కించాలని శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. చివరికి ఇక లాభం లేదని ఈ పెళ్లి నాటకానికి తెరలేపాం. అయినా ఆకాష్ రకరకాలుగా తప్పించుకోవాలని చూస్తున్నాడు. చంద్రలేఖ కూడా కొత్తగా ఆకాష్ అంటే అంత ప్రేమ ఇంత ప్రేమ అంటూ దొంగ నాటకాలు మొదలుపెట్టింది. అందులో ఏదో ట్విస్ట్ ఉందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మేం చేయాల్సిందే ఉంది తమ్ముడు. చాలా ఉందక్క. పెళ్లి దగ్గర పడే కొద్దీ వాడు తప్పించుకోవడానికి చాలా ఎత్తులు వేస్తున్నాడు. మొన్న ఏం జరిగిందంటే, ఈసారి వాడే తప్పించుకోవాలని చూసినా ఆశ్చర్యం లేదు. అందుకే రథక, నువ్వేమో ఇంట్లో, ప్రేమ్ నువ్వేమో బయట, వాడిని గమనిస్తూ ఉండాలి. ప్రతి కదలిక మీద నిఘా ఉంచాలి. అలాగే తమ్ముడు. అన్నయ్య, ఇక ఆకాష్ నాకు కుదిలే. మన వికారాబాద్ గెస్ట్ హౌస్లో ఆడుకున్నానే, అలాగే ఇక్కడ బంతి ఆట ఆడుకుంటాను. అయినా నా లేఖను వాడికి దక్కనిస్తానా? ఆకాష్ మంజుల విషయం బయటపడితే లేఖకి నీదిగాక ఇంకెవరిదవుతుంది? ఆకాష్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదన్నయ్య. నా దృష్టి మళ్లించి వాడు తప్పించుకోవడం ఇంపాసిబుల్. నువ్వు బాధ్యత అప్పగించాక మేమెలా అశ్రద్ధగా ఉంటాం తమ్ముడు. సరే పదండి. నాకు తెలిసి పద్మవ్యూహంలో అభిమన్యుడు కూడా నాలా ఇబ్బంది పడున్నాడు. నా బతుకు వైకుంఠపాలిలో పెద్ద పాము ముందర ఉన్నట్టుంది. పెళ్ళి లేఖతో పెళ్ళా? మరి మంజుల ఏం కావాలి? తన జీవితం ఏం కావాలి? చివరికి నేనేం కావాలి? కుడి ఎడమైతే పొరపాటు లేదన్నారు. ఇప్పుడేమంటారు? వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, రాలిపోయే పువ్వా నీకు రగాలెందుకే అని పాడుకునే పరిస్థితికి వచ్చాను. లేదు, నా మంజులకు అన్యాయం చేసే ఈ పెళ్లి జరగనివ్వను. పెళ్లి ఫ్లాప్ అవ్వాలంటే నేను బిచానా సర్దేయడం ఒక్కటే మార్గం. పరుగు పరుగు పరిగెత్తరా నిమ్మకా. వీళ్ళేంటి నా గుమ్మం ముందు సెక్యూరిటీ గార్డుల్లో తిరుగుతున్నారు? నా వాయిస్ వాళ్ళ చెవుల్లో పడలేదు కదా? నువ్వు మంజులవి కాదు అని నువ్వు వచ్చినప్పుడే మేం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆకాష్ వచ్చాక మీ మధ్య ఏదో ఉందని గ్రహించాం. కానీ ఇలా మీ నోటితోనే నిజం చెప్పించాలని ఇంతకాలం ఆగాం. మమ్మల్ని ఇంత మోసం చేసి నిన్ను ఊరికే వదలం. నా భార్యగా నువ్వు నటించినందుకు, ధరణిని ఏడిపించినందుకు తగిన శిక్ష పడేలా చేస్తాను. ఎంత పెత్తనం చలాయించిందో అంతకు 10 పశ్చాత్తాపడేలా చేయాలి. ప్రేమించిన వాడికి తెలియకుండా డబ్బు కక్కుర్తిపడి ఎంత నాటకం ఆడతావా? అతను వచ్చాక కూడా ఎలా ఆదిత్య భార్యగా బావా బావా అంటూ రాసుకు పుసుకు తిరగగలిగావు? డబ్బు మొహం అన్నవాళ్ళు ఎంతకైనా తెగిస్తారక్క. ఇంకా చూస్తారేంటండి? పోలీసులకి ఫోన్ చేయండి. మోసానికి తగిన శిక్ష పడేలా చేయండి. వద్దు ప్లీజ్, మా దారిన మేము వెళ్ళిపోతాం. నోర్మోయ్,
హలో ఎస్ఐ గారు, ఇలాంటి మోసగాళ్లను వదిలేస్తే మరొకరిని మోసం చేస్తూనే ఉంటారు. బుద్ధొచ్చేదాకా లాఠీ విరిచి జైల్లో పెడితేనే గాని ఒళ్ళు దగ్గరించుకోరు మీరు. అన్నయ్య, జన్మలో మళ్ళీ ఇలాంటి నాటకాలు ఆడకుండా చేయాలి. నమస్తే ఆదిత్య గారు. నమస్తే, రండి. ఈవిడే చనిపోయిన నా భార్య పోలికల్లో ఉండి నేనే మీ భార్యనంటూ వచ్చి మమ్మల్ని మోసం చేసింది. తీసుకెళ్లి కేసు పెట్టండి, మీ పద్ధతిలో విచారించండి. రోజు రోజుకి చీటర్స్ ఎక్కువైపోతున్నారు. కానిస్టేబుల్స్, తీసుకెళ్లి జీప్ ఎక్కించండి. వస్తున్నాను, పదండి. మర్యాదగా ఎక్కుతావా ఎక్కువా? పదా. అవ్వదు, కొట్టదు. కళ, నేను బయటపడితే నా జన్మంతా జైల్లోనే గడపాల్సి వస్తుంది. ఇప్పుడెలా? ఏం చేయాలి? నా ఆకాష్ నాకు దక్కాలంటే నేను బయటపడకూడదు, ఈ పెళ్లి జరగకూడదు. బయటపడితే చెప్పకూడదు, పెళ్లి జరిగితే విచ్చప్పుకూడు. అయినా ఆకాష్ పెళ్లి జరగకుండా చూస్తానని హామీ ఇచ్చాడుగా. ఖచ్చితంగా ఎలాగోలాగా ఈ పెళ్లి ఆపుతాడు. డెకరేషన్ అంతా చాలా బాగా చేయించావు. నేనేం చేయించలేదక్క, వాళ్లే చేశారు. ఆ మర్చిపోయాను, ఆకాష్ ఏం చేస్తున్నాడో ఓ కన్నీసి వద్దాం పదా. అలాగే పదక్క. ఆకాష్, అక్క, వీడు తెల్లారక ముందే మన కంట్లో కారం కొట్టి ఉడాయించినట్టున్నాడు. అమ్మో, ఏంటి ఉడాయించాడా? ఛ, అంత ధైర్యం చేయడే. మనం కాపలా కాస్తున్నామని తెలుసుకున్నాడేమో. అందుకే ఏ అర్ధరాత్రో జంపు. అంతేనంటావా? మనిషి లేడంటే అదేగా అర్థం. సరే పద, మనం అర్జెంటుగా ఆదిత్యకి ఈ విషయం చెప్దాం. ఆగక్క, ఇప్పుడే అన్నయ్యకేం చెప్తాం? ఓ రౌండ్ ఇల్లంతా వెతికి జంప్ అయినట్టు కన్ఫర్మ్ చేసుకొని చెప్దాం. పద. పద. పద ప్రేమ్, ఇక చెప్పక తప్పదు. ముందే చెప్పొచ్చుగా అన్నా అంటాడు. పద చెప్దాం. చెప్తే అన్నయ్య తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చెక్ పోస్ట్ కన్నా ఇన్ఫార్మ్ చేస్తారు. సిటీ దాటిపోకుండా చేస్తాడు. పద. ఆగగు. మళ్ళీ ఏంటి? అన్నయ్య మన మీద కోపగించుకుంటాడేమో. మనం ఏం చేస్తాం? కాపలా కాయమన్నాడు కదా, మీరేం చేస్తున్నారు? ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎలా అంటే? అంటాడు, అనకుండా ఎలా ఉంటాడు? మరేం సమాధానం చెప్తాం అక్క? చెప్పేదేముంది, తలంచుకు నిలబడ్డమే.